ఎందుకంత నామోషి అని అడుగుతున్నాం. ఎవరు చేసింది ఇది? ఎవరు చేశారండి ఇది? 10 సంవత్సరాల క్రితం నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు గారు, అప్పటి ప్రధానమంత్రి గారు, అప్పటి ముఖ్యమంత్రి గారు, ఇప్పటి మళ్ళీ ప్రధానమంత్రి గారు, ఇప్పటి మళ్ళీ ముఖ్యమంత్రి గారు 2015లో అమరావతి రాజధానికి శంకుస్థాపన చేస్తే ఆ స్థలాన్ని మేము సందర్శించాలనుకుంటే అది తప్పట. నిజానికి ఇది తప్పు కాదు, నిజానికి నామోషి. వాళ్ళ తప్పు ఎత్తి చూపుతున్నామని ముందుకు ముందే భుజాలు తడుముకోవడం. మోడీ గారు వస్తున్నారట కాబట్టి ఇవేవి ఎత్తి చూపొద్దట. సరేనా? ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గత 10 సంవత్సరాలుగా వాళ్ళు బానిసలు కావాలని వాళ్లకు లేకపోయినా వాళ్ళు ఎంచుకున్న నాయకులు బీజేపీకి బానిసలుగా పనిచేశారు కాబట్టి ఆంధ్ర రాష్ట్రం మొత్తం 10 సంవత్సరాలుగా బీజేపీ పార్టీకి బానిసత్వం చేశారు. ఎందుకంటే చంద్రబాబు గారు 2014లో ముఖ్యమంత్రిగా బానిసత్వం చేశారు. 2019 నుంచి జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని అందిపుచ్చుకున్నారు. అంటే 10 సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలని మోడీకి బానిసలుగా చేశారు. ఇప్పుడు కూడా అలాగే బానిసత్వంలోనే ఉండాలి, మా తప్పులను మీరు ఎత్తి చూపడానికి లేదు అని ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా కాంగ్రెస్ పార్టీ తరపున మేమందరము కలిసి అక్కడికి వెళ్లి ధర్నా చేయాలి అనుకుంటే అది తప్పైపోయిందట. సిటీలో ఎక్కడైనా ఏదైనా ధర్నా చేయాలి అంటే పర్మిషన్లు తీసుకోవాలి,